ఈరోజు మష్రూమ్ పెప్పర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మష్రూమ్స్ని కట్ చేసుకొని వేసేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకుందాము. మనకి మష్రూమ్స్ ఉడికేటప్పుడు కొద్దిగా వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. సో చూసారు కదా, ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పెప్పర్ పొడి వేసుకోవాలి, అంటే మిరియాల పొడి వేసుకోవాలి. కారం వేయట్లేదు కాబట్టి మనం మిరియాల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అలాగే చిల్లీ సాస్, సోయా సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్, ఈ 3 సాసులు వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మనకి స్ట్రీట్ స్టైల్లో కావాలి కాబట్టి మనం కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకోండి. ఇంకా స్టవ్ బంద్ చేసుకోండి. కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇవ్వండి. చాలా టేస్టీ కూడా, హెల్దీ కూడా. ఇంకెందుకంటే ఆలస్యం, మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అస్సలు మిస్ కాకండి.